ఒకప్పుడు దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు एक समय जो है प्रभु के दास देवदास जी ने గతములో తాను చేసినటువంటి సంస్థలో और जब भी पिछले दिनों में जब उस संस्था को उसने किया ఎన్నో క్రొత్త బోధలు అనగా అంతకు ముందు చెప్పబడకుండా దాచబడినట్టుగా ఉన్న బోధలను और इस संस्था को शुरू करने से पहले उससे पहले कई ऐसे कष्ट थे जो कि वो बताया नहीं गया వెలుగులోనికి తీసుకొని వచ్చినారు और वे लोग जो है उन्होंने उजाले में ले आया దేవ దర్శనమును గురించి మాట్లాడినారు और परमेश्वर के दर्शन के बारे में बातें की పరిశుద్ధాత్మ వరములను గురించి మాట్లాడినారు पवित्र आत्मा के वरदानों के विषय में बातें की భాషా వరమును కలిగిన వారుగా ఉన్నారు और भाषा का वरदानों को पाया వాటి యొక్క అర్థమును చెప్పేటట్టి వారుగా ఉన్నారు और उसके अर्थ को बताने वालों के रूप में उन्हें चुना ఈ బోధలు చెప్పినందుకు గాను और इस उपदेश को देने में నీవు మా వద్ద ఉండడానికి వీలు లేదు అన్నారు तुमको हमारे बीच में रहने की जरूरत नहीं है అనగా మిషన్ నుండి అయ్యగారిని బయటికి పంపివేసినారు अर्थात इस मिशन से जो है अय्यगारों को हटा दिया गया కొందరి జీవితములలో कुछ जीवनों में అవసరమైతే మన జీవితములలో కూడా और हमारे जरूरत पड़ने पर हमारे जीवन में भी పంపివేయబడిన వారముగా और हटा दिए जाने में వెళ్ళగొట్టబడిన వారముగా और हमें निकाल दिए जाने में మనము ఉన్నాము కానీ हम तो मौजूद हैं దేవుడు ఏదో ఒక సత్సంకల్పముతోనే परमेश्वर अपने योजना के तहत ఉన్న చోటు నుండి ఇంకొక చోటుకు మనలను పంపిస్తాడు एक जगह से दूसरे जगह को परमेश्वर हमें भेजते हैं అబ్రహామును ఉన్న చోటు నుండి ఇంకొక చోటుకు తీసుకుని వెళ్ళినాడు अब्राहम को एक जगह से दूसरे जगह को ले गया తండ్రి ఇంటి వద్ద నుండి యోసేపును ఏదో ఒక ఉద్దేశముతోనే ఐగుప్తు దేశమునకు పంపించి ఉన్నాడు पिता के घर से यूसुफ को जो है परमेश्वर ने इस देश के साथ में ఐగుప్తులో ఉన్న శ్రమను అనుభవించడానికి పంపించినాడు और मिस्र में जो है उन्हें कष्ट सहने के लिए उन्हें भेजा ముందుగానే ఆయన కొరకు ఉన్నటువంటి సింహాసనము కనబడలేదు కానీ लेकिन पहले से उन्हें सिंहासन नहीं दिखाई दिया సంవత్సరాల తరబడి శ్రమ కనబడినది और उन्हें सालों साल जो है दुख दिया ఆ गया శ్రమ కలిగినటువంటి జీవితము और दुख से भरा हुआ जीवन యోహాను గారి జీవితములో ఉన్నట్లు और यूहन्ना के जीवन में जैसा है మానవునికి స్థిమితము లేదు కదా और मनुष्य के जीवन में वो सीमित नहीं है ఇహమందు శ్రమలే ఉన్నవన్న కీర్తన और इस धरती पे केवल हमें दुख ही दुख है जो वजन बताता స్థిమితము है లేదు కదా అని కీర్తనలో రాసినారు और कोई सीमित नहीं है करके भजन में बताया गया శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండును और एक दुख जाने के बाद में नया दुख जुड़ जाती है శ్రమలే మనము బ్రతుకుచుండు సమయము పొడుగునా और इससे दुख में बढ़ते हुए हमारा दुख बढ़ते ही जाती శ్రమ है పెట్టుచున్నవి సౌఖ్యమేది మనకు और इस रीति से जो हमें जो दुख देने वाला जो बराबर है తమలో కొందరిట్లు తలంచుకొనుచున్నారు वे लोग उन बातों को कुछ जो है याद रखते हैं విశ్వాసి యొక్క జీవితములో అనుదినము సిలువ ఉన్నది శ్రమ ఉన్నది और विश्वासियों के जीवन में प्रतिदिन क्रूस है और दुख है